హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రెసిడెంట్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఫిష్ టూర్ వీడియో అనమాట. సో ఇంతకుముందు నేను చేసిన వీడియోలలో చాలామంది నాకు కామెంట్ చేశారు, అక్క మీ ఫిష్ టూర్ వీడియో చేయమని. సో అందుకని ఇప్పుడైతే నేను ఫిష్ టూర్ వీడియో అయితే చేస్తున్నాను. సో చలో చూసేద్దాం మన ఫిష్ టూర్ వీడియో. సో ఇదైతే మా ఫిష్ టూర్ చూడండి. సో ఇదైతే శాంసంగ్ ఫ్రిడ్జ్ అనమాట మేము తీసుకుంది. అండ్ 3 స్టార్స్. సో ఎన్ని స్టార్స్ ఎక్కుంటే అన్ని పవర్ సేవింగ్ ఉంటుందంట. సో 20 ఇయర్స్ వారంటీ అని చెప్పారు అనమాట. సో మేము తీసుకుంది అయితే ఇది సిల్వర్ కలర్. సో మాకు ఇది వచ్చేసి 80,000 అలా పడింది. సో ఇదే సేమ్ యాస్టీస్ అండ్ బ్లాక్ కలర్లో తీసుకుంటే 90,000 అలా పడేది అనమాట. ఒక 10,000 అలా ఎక్కువ అనుకుంటా. సో ఎక్కువ సో కలర్ని బట్టి ప్రైస్ ఉంటుంది. సో బ్లాక్ కాబట్టి చాలా మంది ఇష్టపడతారు కాబట్టి సో 10,000 ఎక్కువ అన్నారు. అయినా కానీ తీసుకుందాం అనేసరికి మాకు అవైలబుల్గా లేదు. సో ఫైనల్గా మేమైతే ఇది తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల చూసేద్దాం. సో ఇదైతే ఫైనల్లీ మా ఫ్రిడ్జ్. నేనైతే మొత్తం క్లమ్జీగా అలా ఏం పెట్టేసుకొని ఏదైతే అవసరమో ఏదైతే పెట్టాలనుకుంటానో సో అది మాత్రమే నేను పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను గ్రాసరీ ఇక్కడ పిండి ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. రవ్వ, పిండి, ఇంకా పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి జీలకర్ర ప్యాకెట్. యాక్చువల్లీ నేను జీలకర్ర ప్యాకెట్ పెట్టాను, బట్ కొంచెం పెద్ద ప్యాకెట్ తెచ్చాము. సో ఓపెన్ చేసి ఉంచితే పురుగు పడుతుందన్న ఉద్దేశంతో అయితే ఇది పెట్టేశాను. సో ఇక్కడ పంకిన్ సీడ్స్ ఇవన్నీ అయితే పెట్టేశాను అనమాట. సో ఈ ర్యాక్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాను ఎక్కువ. సో ఇక్కడ సేమియా మిగిలిపోయాయి. సో ఇక్కడ సేమియా పెట్టాను. అండ్ ఇక్కడ కింది ర్యాక్ వచ్చేసి ఈ ర్యాక్లో వచ్చేసి నేను మొత్తం పికిల్స్ పెడుతూ ఉంటాను. ఎక్కువ అంటే స్టార్టింగ్ బాగా తింటాం, తర్వాత తగ్గిస్తాం కదా పికిల్స్ని. సో అందుకనే ఏం చేస్తానంటే అవి పాడవకుండా ఇందులో పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిగిలిపోయిన కర్రీస్ కానీ ఇంకా పెరుగు, చింతపండు ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి చపాతీ పిండి అనమాట. సో నేను డైట్లో ఉన్నాను కదా, ఎప్పుడైనా ఆకలి వేస్తే ఏది పడితే అది జంక్ తినకుండా ఫాస్ట్గా చపాతీ చేసుకుని తినేయచ్చు. అని ఆయిల్ లేకుండా చేసుకోవాలి, హ్యాపీగా తినేయచ్చు మన చపాతీ వరకు డైట్లో ఉన్నప్పుడు. సో అలా అనమాట. సో ఇక్కడ వచ్చేసి గోంగూర చట్నీ నాకు చాలా ఇష్టం. నిన్న చేసింది, అయినా కానీ తింటా, 2 days వరకు తింటూ ఉంటాను అనమాట. సో అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఇదంతా పెరుగు. అండ్ ఇక్కడ నేను ఇంకా వచ్చేసి మీగడ తీసుకున్నాను. నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను వెన్న అనేది చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ మీగడ తీసుకున్నాను. నాకు ఎప్పుడు టైం కనుక దొరికితే అప్పుడు నేను దాన్ని వెన్న చేసి, నేనైతే తినను, మా పిల్లలు తింటారు, మా హస్బెండ్ తింటారు. సో మన ఫ్రిడ్జ్ అయితే కొట్టుకుంటుంది. ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి కింద ర్యాక్లో ఏం పెట్టలేదు నేను. ఇంతకుముందు అయితే వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసుకొని పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా కర్రీ వండేసేదాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి కరివేపాకు. మాకు కొంచెం కరివేపాకు కరువు అనమాట. సో అందుకనే కరివేపాకు అయితే ఇలా బాక్స్లో పోసేసి పెట్టుకున్నాను. సో అండ్ సో ఈ ర్యాక్ వచ్చేసి వెజిటేబుల్ ర్యాక్స్ అనమాట. ఏమిలో పచ్చిమిర్చి అండ్ సొరకాయ ఉంది అండ్ కొత్తిమీర ఉందన్నమాట. సో రేపటికి అది సరిపోతుంది. అది అయిపోగానే మళ్ళీ మేము వెజిటేబుల్స్ అయితే తెస్తామన్నమాట. అండ్ కింద ర్యాక్ వచ్చేసి ఫ్రూట్స్ ర్యాక్. చూడండి, ఇవి మా ఇంట్లో పండిన మ్యాంగోస్, అంటే మా చెట్టుకు పండినవి, మా మమ్మీ వాళ్ళ చెట్టుకి. సో ఆ మ్యాంగోస్ అండ్ యాపిల్స్ ఇలా నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్. క్లమ్జీగా అవి ఇవి పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇంట్లోనే చేసుకుంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా నేనైతే అయిపోయినప్పుడు మళ్ళీ దీన్ని ఫుల్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు కిడ్స్ ఉన్నారు, అప్పట్లప్పుడు చేయాలంటే నా వల్ల కావాలని ఇలా చేసి పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి గరం మసాలా కూడా అంతే. ఒకసారి చేసి పెట్టేసుకుంటే నాకు 1 month వరకు అలా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి పాలు. మా ఇంట్లో అందరు పాలు బాగా తాగుతారు, నేను తప్ప. మా పాప, మా బాబు, మా హస్బెండ్ బాగా తాగుతారనమాట మిల్క్. సో అందుకనే ఇవి మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మా గేదె పాలు అనమాట. సో ఇక్కడ మా గేదె పాలు అనమాట. మా డాడీ తెచ్చి ఇందులో పెట్టినప్పుడు ఒక 2-3 days వరకు ఈ పాలు అయితే ఉంటాయి, ఏమి విరిగిపోవు. సో ఇలా అయితే నీట్గా పెట్టుకుంటాను. ఫైనల్
సో మళ్ళీ మన ఫ్రిడ్జ్ అయితే ముట్టుకుంటుంది. సో ఇలా నేను నీట్గా పెట్టుకుంటానమాట, ఇలానే మెయింటైన్ చేస్తాను ఫ్రిడ్జ్ని అయితే. సో ఇలా వస్తుంది ఫ్రిడ్జ్ మొత్తం. అండ్ ఇది ఫ్రీజర్. సో ఇది వచ్చేసి ఫ్రీజర్ అనమాట. నేను ఫ్రీజర్ తీసుకున్నప్పుడు ఏమనుకున్నానంటే దీంట్లో ఏం పెట్టుకుంటాం, ఇది మొత్తం వేస్ట్ ఏమో, యూస్ కాదేమో అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోయాను. బట్ తర్వాత నాకు ఆ ఫ్రిడ్జ్ అతను చెప్పింది ఏంటంటే మనం లిక్విడ్ టైప్లో కాకుండా పొడి టైప్లో ఉన్నాయంటే దీంట్లో పెట్టేసుకోవచ్చు, ఏం కాదు అని చెప్పారు. అండ్ ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా ఉంచుకుంటాం మనం వాడనివి, అంటే పిండిలు కానీ ఇంకేమన్నా కొన్ని ఎక్కువగా ఉంచుకుంటాం కదా, అవి కూడా ఇంట్లో పెట్టుకుంటే తొందరగా పాడవు అనమాట. సో ఇక్కడ నాకు కారం డబ్బా అనమాట, ఇది డిమార్ట్లో తీసుకున్నాను. సో నేను కారం వచ్చేసి 4 kgs అలా పట్టించుకొని పెట్టుకుంటాను. సో అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకొచ్చుకొని పట్టించుకుంటాను, రెడీమేడ్గా అయితే అసలు కొనను. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటీ ఏమి ఉండవు పెద్దగా. అండ్ ఇక్కడ వచ్చేసి చింతపండు మా దగ్గర మా ఊళ్ళో పండిన చింతపండు అనమాట. సో అందుకనే ఇలా దీంట్లో అయితే మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు ఆ చింతపండుని అయితే అందులోనే ఉంచుతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ పసుపు. సో నాకు ఆర్గానిక్ పసుపు అంటే ఇష్టం అనమాట. సో ఆర్గానిక్ పసుపు అంటే ఇష్టం అనమాట. అంటే మనం ఇలా కెమికల్ ప్రోడక్ట్ వాడకుండా మనంతటా మనం తీసుకొచ్చి పట్టించుకుంటే బాగుంటుందని పట్టించారు. సో ఏంటంటే మా దగ్గర తెలంగాణ సైడ్ సారలు అలాంటివి పోస్తూ ఉంటారు కదా, అప్పుడు మాకు ఈ పసుపు పట్టించిస్తూ ఉంటారనమాట. సో అవి మాకు మళ్ళీ 5 yearsకి మళ్ళీ పోస్తూ ఉంటాయి. 5 yearsకి మాకు పోస్తూ ఉంటారు, 5 years కానీ 3 years కానీ అప్పుడు మాకు ఆ పసుపు పెడుతూ ఉంటారు. సో అది మాకు అప్పటి వరకు మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో ఇదనమాట మా ఫుల్ ట్విస్ట్. అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ నేను ఫ్రూట్స్ బుట్ట పెట్టుకున్నాను, బనానాస్ కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు అని. అండ్ ఇక్కడ కూడా అంతే. సో ఇది ఫుల్ ఫ్రిడ్జ్. ఇది వచ్చేసి శాంసంగ్ ఫ్రిడ్జ్. సో దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. అంటే సో దీంట్లో 4 doors వచ్చి ఉన్నాయి, అండ్ ఇలా 2 doors వచ్చి ఉన్నాయి. సో దీనిపైన స్క్రీన్ వచ్చి ఉంది, లేదా ఐస్ వస్తుంది కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. సో బట్ నాకు ఏంటంటే నాకు ఇలా సింపుల్గా కావాలి, నీట్గా ఉండాలని ఇలా అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అన్నారు స్క్రీన్ వచ్చి తీసుకుందామని, బట్ ఇప్పటికే మనం మొబైల్కి అండ్ టీవీకి బాగా ఎడిట్ అయిపోయాయి కదా, అదంటే నువ్వు పనే చేయవు. సో ఇంకా మళ్ళీ పిల్లలు దానికి మళ్ళీ ఎడిట్ అయిపోతారు. ఎందుకు, నేను ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో అందుకనే నేను అది వద్దని చెప్పేసి నేను దానికైతే వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ దానికైతే 1,30,000 అలా పడుతుందని చెప్పారు. సో ఇదైతే నాకు ఫ్రిడ్జ్ టూర్. సో నాకు ఇందులో ఒక్క పాయింట్ నచ్చలేదు, ఏంటంటే దీనికి హ్యాంగింగ్ లాగా ఏదో ఇస్తే బాగుంది. సో దీనికి హ్యాంగింగ్ లాగా ఒకటి ఇస్తే దానికి మ్యాప్కిన్ పెడితే వీటిపైన పిల్లలు ఇలా అన్నప్పుడు మొలకలు పడకుండా మ్యాప్కిన్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. సో అది అయితే ఇవ్వలేదు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే అనిపించింది దీనికి, ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు వీడియో అయితే ఇది. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.